భారతదేశంలో యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని చెప్పి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సూచించారు. దేశం ముందుకు సాగాలంటే, చైనా లాంటి దేశాలతో కంపీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన పని సంస్కృతి మారాలని ఆయన చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలు పని సంస్కృతి చాలా మార్చాయని, పని వేళలు, పని గంటలు చాలా పెంచాయని, దాంతోనే వాళ్ళు అంత ఉత్పాదకత సాధించారని, భారతదేశంలో ప్రస్తుత పని సంస్కృతిలో అంత గొప్పగా ఉత్పాదకత లేదని, మనం కంపీట్ అవ్వాలంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కన్నా అన్నిటికన్నా ముందుకెళ్లాలంటే, ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఖచ్చితంగా మనం వారానికి 70 గంటల పాటు మన యూత్ అంతా పనిచేయాలని చెప్పి ఆయన సూచించారు. ఇక్కడ వారానికి 70 గంటలంటే వీక్లో 5 డేస్ వేసుకుంటే రోజుకి 14 గంటలు పనిచేయాలి. లేదా వారం 7 రోజులు కనుక పనిచేస్తే ప్రతిరోజు కనీసం 10 గంటలు పనిచేయాలి. ఇది సాధ్యమేనా? యువత చేయగలరా? చాలామంది గొప్ప గొప్ప సీఈఓస్, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఇది చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా నారాయణమూర్తి గారు చెప్పిన సూచనని భవిష్ అగర్వాల్, ఓలా సీఈఓ సపోర్ట్ చేశారు. అదేవిధంగా బాంబే షేవింగ్ కంపెనీ అధినేత మీరు వినే ఉంటారు, శంతను అని చెప్పి, ఆయన కూడా ఒకప్పుడు అన్నారనమాట, మనం పని చేస్తున్నామని గోలగోలు చేయొద్దు, ఎంత ఎక్కువ పని చేస్తే అంత మంచిదని. ఇది ఒక హజిల్ కల్చర్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన పనితీరుని కనపరుస్తుంటారు. ఉదాహరణకి జాక్మా, మీకు తెలుసు, జాక్మా అలీబాబా సృష్టికర్త. ఆయన ఏం చేస్తాడంటే వీక్లో తన వారాన్ని అంటే 7 రోజుల్లో పనిని మైక్రో ప్లానింగ్ చేసుకుంటాడు. ఈ వారంలో నాకు 40 ఎపిసోడ్స్ లేదా 25 ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఉంది అని చెప్పి. సో వారంలో తన్ని మైక్రో ప్లానింగ్ చేసుకుని ఇన్ని పనులను సృష్టించుకుంటాడనమాట. అవన్నీ ఆ వారంలో కంప్లీట్ చేస్తాడు. అది జాక్మా చేసే ప్రణాళిక. అదేవిధంగా జాక్మా ఏం చేస్తాడు తెలుసా? తన కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా కంపెనీకి వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లోనే పనిచేయాలని కోరుకుంటాడు. అక్కడే ఉండాలని కోరుకుంటాడు దగ్గరలో. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో అలసట, సగం టైం అక్కడే పోతుంది కాబట్టి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్క్ కల్చర్. ఇలాన్ మస్క్ మీకు తెలుసు, టెస్లా, స్పేస్ ఎక్స్ ఇవన్నీ పెట్టిన ఆయన. ఇలాన్ మస్క్ ఇంకో కల్చర్ అనమాట. ఆయన అగ్రెసివ్ వర్క్ కల్చర్. అగ్రెసివ్ వర్క్ కల్చర్ అంటే టెస్లా కంపెనీలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇంజురీస్ అయినా కంటిన్యూస్గా వర్క్ చేయాలని ప్రబోధిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వర్కర్స్తో తింటారు, అక్కడే పడుకుంటారు. ఆయన కల్చర్ అది, ఇలాన్ మస్క్ కల్చర్. భయంకరమైన వర్క్ హాలిక్ అనమాట. ఆయన అందరి చేత అలానే పనిచేస్తాడు. ఇక్కడ మనం జపనీస్ వర్క్ కల్చర్ కూడా చెప్పుకోవాలి. జపాన్లో బలవంతంగా ఎంప్లాయీస్కి లీవ్లు ఇచ్చి బయటకు పంపిస్తారు. వాళ్ళంతా వర్క్ హాలిక్స్ అనమాట. ఎంప్లాయీస్ పని చేస్తూనే ఉంటారు. ఆ టాస్క్ అయ్యేంతవరకు వదలరు. సో అంత పని రాక్షసులు వాళ్ళు. వాళ్ళ బాసెస్ వాళ్ళ కోసం స్పెషల్గా లీవ్స్ ఇచ్చి మీరు వెళ్ళండి బయటికి షాపింగ్ చేసుకుని, ఇంకా రేపు ఆఫీస్ పని చేయదని చెప్పి బయటికి తోసేస్తారనమాట. అంత హార్డ్ వర్క్ చేస్తారు జాపనీస్. అలానే మనం చూస్తే చాలామంది గొప్ప గొప్ప సీఈఓస్ వాళ్ళందరూ కూడా, ఉదాహరణకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కంపాషనేట్ క్యాపిటలిజంకి ఒక రోల్ మోడల్. ఇన్వెస్ట్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఆయన ఒక ఐడియాలజీ అనమాట. దాంతోపాటు ఆయన బేసిక్గా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన ఇన్ఫోసిస్, ఉదాహరణకి మైసూర్లో ఇన్ఫోసిస్ ఉంది కదా, చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్త్, ఎడ్యుకేషన్ వీటన్నిటి మీద ఆయన ఫోకస్ పెట్టారు. మీకు తెలుసు, ఇండియాలో టాప్ మోస్ట్ టెక్ కంపెనీ, వన్ ఆఫ్ ద టాప్ టెక్ కంపెనీస్. ఇండియా అనగానే బయట ప్రపంచానికి గుర్తొచ్చేది టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి. ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ వాళ్ళ కథనం ప్రకారం టాప్ 750 కంపెనీస్లో ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ 64th కంపెనీ అనమాట. అంత పేరు ప్రతిష్ట వచ్చిన కంపెనీ. అక్కడ కూడా వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫోసిస్ అనేది అవుట్పుట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. బెస్ట్ వర్క్ కల్చర్లో అదొక వర్క్ కల్చర్. పనిని ఎంత స్క్వీజ్ చేయాలో వర్కర్స్ దగ్గర నుంచి అంత చేస్తుంది. ఇదేంటంటే ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలన్నా సరే అక్కడ పని వేళలు పెరగాలి, పని గంటలు పెరగాలి, అవుట్పుట్ పెరగాలి అంటుంటారు. అయితే ఇక్కడ 2 అంశాలు. ఎక్కడైతే హై ఇంపాక్ట్ వర్క్ ఉంటుందో లేదా హై ఈల్డింగ్ వర్క్ ఉంటుందో, బ్రెయిన్ వర్క్స్ ఉంటాయో, నిజంగా వాళ్ళు 12 గంటలు 15 గంటలు రోజుకు పనిచేస్తే ఎన్నాళ్ళు పని చేయగలరు? వాళ్ళకి అట్రిషన్ రాదా? బర్న్అవుట్ రాదా? ఇది ఒక క్వశ్చన్ అనమాట. అయితే యువత శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి, టైము ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. ఇది సిద్ధాంతం. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన సిద్ధాంతం. వారానికి మనకి 168 గంటలు ఉన్నాయి. 70 గంటల పని మన యువత అంటే మన యూత్లో ఉన్నప్పుడు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎంతమంది యూత్ ఇప్పుడు ఇండియాలో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు కొత్త సంస్కృతి వచ్చిందనమాట. వీక్లో 5 డేస్ వర్క్ కాదు, 4 డేస్ వర్క్ అని చెప్పి. అది కూడా ఇప్పుడు ఒక కొత్త కాల్ వస్తుంది. వారానికి 4 రోజులు పని చేయాలి, 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి. అయితే చైనాలో అంట ఒక ఎంప్లాయీ లోపలికి వెళ్తే ఆ టాస్క్ అయ్యేంత వరకు 3 రోజులైనా 4 రోజులైనా బయటికి రాడంట. చైనాలో అయితే క్లోజ్ కంప్లీట్గా అనమాట. ఫ్రాన్స్లో అలా కాదు. యూరోపియన్ వర్క్ కల్చర్లో సాయంత్రం 6 గంటలకి డ్యూటీ అయిపోతుందంటే 6 మీన్స్ 6 వాళ్ళకి 6 అక్కడ క్లాక్ కొట్టింది అంటే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారంట క్లోజ్ చేసి. అది ఒక డిఫరెంట్ వర్క్ కల్చర్. సో ఎవరు వర్క్ కల్చర్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అయితే
దేశం ముందుకెళ్ళాలన్నా ప్రగతి పదంలో వెళ్ళాలన్నా యువత వాళ్ళ టైంని వేస్ట్ చేయకూడదు. ఇది అక్కడున్న సిద్ధాంతం. అంతేగాని 70 గంటలే పని చేయాలి, 80 గంటలే పని చేయాలి, 100 గంటలే పని చేయాలని కాదు. ఉన్న టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు. ఉన్న టైంని ఫోకస్డ్ అప్రోచ్తో వెళ్ళాలి. ఇదే ఎవరు చెప్పినా సరే.